స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా స్థానిక రామాలయం జంక్షన్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువతలో అల్లూరి దేశభక్తి, త్యాగస్ఫూర్తిని పెంపొందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2009లో తన తల్లి, అప్పటి మేయర్ ఆదిరెడ్డి వీరరాఘమ్మ హయాంలో రామాలయం జంక్షన్లో అల్లూరి విగ్రహం ప్రతిష్ఠించేందుకు కౌన్సిల్ తీర్మానం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కంబాల చెరువు వద్ద మరో అల్లూరి విగ్రహం ప్రతిష్ఠించే అవకాశం రావడం గర్వకారణమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ఆయన కోరారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా క్షత్రియ ప్రముఖులు బైర్రాజు ప్రసాదరాజు, మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, రిటైర్డ్ మున్సిపల్ అధికారి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు మంతెన కేశవరాజు, ఉప్పలపాటి భగవాన్ రాజు, ఎంఎస్ఎన్ మాస్టారు, ఇందుకూరి రామరాజు, పృథ్వీ, దంతులూరి సుబ్బరాజు, విశ్వనాథరాజు, రిజిస్ట్రార్ సుబ్బరాజు, సూర్య ప్రభావతి, లచ్చిరాజు, రామరాజు, మధు, పల్లంరాజు, రామాలయం శ్రీను తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు గారి యొక్క 129వ జయంతి వేడుకల్లో ప్రభుత్వం ఏదైతే అధికారికంగా ప్రకటించిందో ఆ అధికారికంగా ఆయనకి నివాళులర్పించే జయంతి వేడుకల్లో క్షత్రియ సామాజిక వర్గం ఏదైతే సేవా సంఘం వారు ఉన్నారో వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమంలో నేను, మా కూటమి నాయకులు చండీప్రియ గారు కానీ ఇతరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఆవిడ కూడా క్షత్రియ సామాజిక వర్గం కుటుంబ సభ్యురాలే, అందరూ పాల్గొనడం జరిగింది. గొప్ప అవకాశం. అలాంటి మహనీయుడికి నివాళులు అర్పించుకోవడం ఒక అవకాశం అయితే, రెండవది ఆయన్ని స్మరించుకోవడం. ఎందుకంటే మహనీయులు ఒక విగ్రహాలు మనం ప్రతిష్ఠించాలన్నది ఎందుకు రాజకీయ వ్యవస్థ కోరుకుంటుందంటే, ఆ మహనీయులు ఒక విగ్రహాలు ప్రతిష్ఠించడం వల్ల భవిష్యత్ తరాల వారికి వారి యొక్క జీవితాలు తెలియాలన్నది ఆలోచన. ఈరోజు ఈయన విగ్రహం ప్రతిష్ఠించడం అన్నది తప్పకుండా ఈ తరం వాళ్ళకి, భవిష్యత్ తరం వారికి కూడా తెలియాలి, తెలియచేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన పోరాట పటిమ, బ్రిటిష్ వారిని ఏ విధంగా ఎదిరించారు, స్వేచ్ఛ కోసం ఆయన ఏదైతే పోరాటం చేస్తున్నారో, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. తప్పకుండా భవిష్యత్ తరాల వారికి ఆయన యొక్క దేశభక్తి కానివ్వండి, స్వేచ్ఛ కోసం పోరాడే విధానం కానివ్వండి, అన్నీ కూడా భవిష్యత్ తరాల వారికి తీసుకెళ్లవలసిన బాధ్యత ఆయనకి అభిమానించే ప్రతి వ్యక్తి పైన ఉంది. ఈ విగ్రహం 2009లోని ఆనాడున్న ఇచ్చిన గౌరవం, అది మన అందరం కూడా గమనించాలని, ఇది మన అందరికీ కూడా గర్వకారణం, తెలుగువాడి అందరికీ కూడా గర్వకారణం అన్న విషయాన్ని అందరూ గుర్తించాలని మరొక్కసారి తెలియచేస్తూ ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆనాడు మన్యం అల్లూరి చాలా చిన్న వయసులో అతిపెద్ద పోరాటం చేసి ఈ దేశంలో ఏదైతే బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొందాలి, మన స్వేచ్ఛ కావాలన్నట్టు ఆయన చేసిన పోరాటం స్ఫూర్తి ఈనాటికి కూడా ఎన్ని సంవత్సరాలైనా మరి మర్చిపోలేకపోతా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్ తరాలు కూడా వీటన్నింటినీ కూడా అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈనాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి నామకరణం చేయడం మరి నిజంగా మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల మన తెలుగు ఆంధ్ర ప్రజలే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల నుంచి రేపు భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్టు అతిపెద్ద ప్రయాణ చేసేటువంటి ప్రాంతం అవుతుంది. మరి భవిష్యత్ తరాలకు ఇంకా విమానాశ్రయం రాగానే ఎవరు అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి, ఎందుకంటే
ఎలాగా వేళంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. వాళ్ళు తెలుసుకోవాలంటే ఫ్లైట్ దిగి లోపల అల్లూరి సీతారామరాజు గారు ఎవరు అనేది తెలుసుకోవడానికి అవకాశం కూడా మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి వల్ల కుదిరింది. దేశవ్యాప్తంగా భవిష్యత్ తరాలు ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, అదేవిధంగా ఈనాడు ఎవరైతే మనకి స్వామి వివేకానంద గారు 129 అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నేత మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ఇతర క్షత్రియ పెద్దలకి, సోదర సోదరీమణులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అధికారికంగా జయంతి కార్యక్రమం చేయడానికి మనందరికీ కూడా అనుమతినిచ్చి మన క్షత్రియ జాతి మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు గారికి ఇంత మర్యాద కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా క్షత్రియులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు అల్లూరి స్ఫూర్తి యువతలో నింపే విధంగా యువ నేతలందరూ కూడా అల్లూరి స్ఫూర్తితో పనిచేయాలని, ఈ సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్న క్షత్రియ సేవా సమితులందరికీ కూడా నాయకులందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ లేట్ అయింది. అక్కడ నా వంక నన్ను తిట్టే వాళ్ళు అందరూ ఉన్నారు రెడీగా, కేశవరాజు గారు అందరూ కూడా. అందుకే వచ్చేసారు, దోతని పంపించారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు 129వ జయంతి అల్లూరి సీతారామరాజు ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు 129వ జయంతి సందర్భంగా మరి ఇవాళ ఈ ఆదిరెడ్డి వాసు డైనామిక్ లీడర్ ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అల్లూరి సీతారామరాజు కోసం చెప్పాలంటే చాలా ఉంది, మరి కాలాతీతం అవుతుంది. కాబట్టి ఇవాళ 2 మొక్కలో ఈ అల్లూరి సీతారామరాజు గారి కోసం స్కూల్లో, పాఠశాలలో, కాలేజీలో కనీసం 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించి ఈ జీవిత చరిత్రని కాలేజీల్లో, స్కూల్లో, కాన్వెంట్స్ లో వివరిస్తే పిల్లలు కూడా భవిష్యత్ తరాలకి తెలియజేసినట్టుగా కోరి ప్రార్థిస్తున్నాను. రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సంస్మరణ పక్షోత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థినుల ప్రత్యేక సమావేశం జరిగింది. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సంస్మరణ పక్షోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థినుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాలతో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషీధ రాజు సూచనలతో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీవిద్య సారథ్యంలో సమావేశం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా మహిళా సాధికారత కమిటీ చైర్ పర్సన్ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హాజరై ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఈ తరం విద్యార్థులకు ఎంతైనా ఉన్నది అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఈ కార్యక్రమకు విశిష్ట అతిథి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ కార్యక్రమం స్టేట్ కన్వీనర్ అయిన బిట్రా శివనారాయణ, మరొక విశిష్ట అతిథి రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి రోహిణి, ఏపీఆర్ చౌదరి, బొమ్మల దత్తు, పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, తాడిమల్ల విజయవణి, పిడికిటి శ్రీదేవి, క్షత్రియ బాల సుబ్రహ్మణ్యసిగ సుమారు 1000 మంది కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగినది. మహేంద్రవరంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సాధారణంగా భారత చరిత్ర అన్నది ఆంగ్లేయుల రాసిన ధోరణిలోనే మనం అందరం కూడా ఇప్పటి వరకు చదువుకుంటూ వచ్చాము. అయితే ఎందరో మహనీయులు భారతదేశానికి వారి సేవలను అందిస్తూ భారతదేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి ఎందరో మహనీయుల్ని స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం అభివృద్ధి చెందినటువంటి వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలని అనుకుంటున్నామో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి మహనీయుల యొక్క చరిత్రని
భావితరాలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటే ఇవాళ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి సంబంధించినటువంటి వారి జీవన చరిత్ర, అదేవిధంగా వారు ఏ విధంగా భారతదేశానికి వారి సేవలను అందించారు, ఏ ఏ విషయాల్లో వారు మనకి ఈ తరం వారికి కూడా వారు మార్గదర్శకులుగా వారు నిలిచారు, ఈ విషయాలన్నీ కూడా కాలేజ్ పిల్లలకి అదేవిధంగా భావితరాల వారికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క జీవన ప్రస్థానం 51 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ కూడా వారు అనేక నిర్ణయాలు వారి జీవిత కాలంలో కాల్కటా యూనివర్సిటీ కులపతిగా, అదేవిధంగా బెంగాల్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్గా, భారతదేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్గా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు అప్పట్లో అంటే 1930వ సంవత్సరంకి అప్పటి నుండి వారు పరంపదించేంత వరకు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు నేటికి కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశానికి అవి మార్గదర్శకులుగా ఉన్నటువంటి సందర్భం. నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదైతే మార్గం ఆనాడు వారు చూపించారో, ఏదైతే సిద్ధాంతాలు మాకు అందించారో, ఏదైతే ఆలోచన విధానాన్ని మాకు వారి తరచి చూపించారో వాటన్నిటినీ కూడా కొనసాగిస్తే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వారి మాధ్యమంగా దేశ సేవకి అంకితం అవ్వటానికి వాళ్ళు సంకల్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య ఆర్యవైశ్య సమాజానికి ఆదర్శప్రాయుడని ఏపీఐఏసీ మాజీ చైర్మన్, వైఎంవీఏ గౌరవ అధ్యక్షుడు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య ఆర్య వైశ్యులకు ఆదర్శప్రాయులని ఏపీఐఏసీ మాజీ చైర్మన్, వైఎంవీఏ గౌరవ అధ్యక్షుడు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన 93వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న వైఎంవీఏ వద్ద నివాళులర్పించారు. వైఎంవీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివరామ సుబ్రహ్మణ్యం, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా, వైశ్య హాస్టల్ అధ్యక్షుడు కోట్ల కనకేష్, ఆర్య వైశ్య ప్రముఖులు డాక్టర్ చెక్కా మార్కండేయ గుప్తా, వైఎంవీఏ అధ్యక్షుడు పచ్చిగోళ్ల సురేష్ కుమార్ తదితరులు రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్నా రోసయ్యను మర్చిపోరని అన్నారు. ఆయనతో రాజమండ్రికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఔత్సాహిక రాజకీయ నాయకులను ప్రోత్సహించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. 16 సార్లు శాసనసభలో జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి రోసయ్య తప్ప ఇంకెవ్వరూ లేరని కొనియాడారు. అటువంటి మహనీయుల్ని, ఆర్థికవేత్తగా ఆయన అమలు చేసిన సంస్కరణలను అందరూ తెలుసుకోవాలని సూచించారు. రోసయ్య పేరుతో త్వరలో ఏపీలో ట్రస్టు ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు, నిత్యావసరాలు, మందులు పంపిణీ చేశారు. వైఎంవీఏ కార్యదర్శి కొత్త వెంకట కిశోర్, కోశాధికారి గొల్లపూడి వివి నాగేంద్ర కుమార్, నానాజీ, వంకాయల శ్రీనివాసరావు, నల్లమిల్లి సుబ్బారావు, డాక్టర్ చెక్కా మార్కండేయ గుప్తా, తవ్వరాజా, కోట్ల కనకేష్, గ్రాంధిరాజా, సత్యవరపు గుప్తా, చిలకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా సంఘ గౌరవాధ్యక్షుడు శివరామ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే చాంబర్ ప్రెసిడెంట్ చవ్వా రాజా గారికి, వైవి ప్రెసిడెంట్ సురేష్ గారికి, అందరి మీడియా వారికి అందరికి కూడా నా ఉదయపై నమస్కారాలు తెలియజేస్తూ, రోసయ్య గారు చేసిన కార్యక్రమాలు మన వైశ్యాస్కి ఎప్పటికీ గుర్తుండేట్లాగా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. వైశ్యాలు కీర్తి పరిస్థితులు వచ్చేట్లాగా చీఫ్ చేసేందుకు అని కృతజ్ఞతాభావంగా నేను సంఘీభావం తెలియపరుచుకుంటాను. అలాగే అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. మాజీ స్వర్గీయ కొడియ రోసయ్య గారు 93వ జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మా సంఘ గౌరవాధ్యక్షులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం గారు, మా వైస్ హాస్టల్ ప్రెసిడెంట్ గారు కోట్ల కనకేష్ గారు, డాక్టర్ చెక్కా మార్కండేయ గుప్తా గారు, మండవల్లి సోదరయ్య గారు సేవలు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన మంచి సేవలు చేశారు. అలాగే ఆయన ఆర్థికవేత్తగా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని ఏ రోజు కూడా
తక్కువ కాకుండా అప్పు లేకుండా రాష్ట్రాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన సేవలు రాష్ట్రానికి అజరామరం. 93వ జయంతి సందర్భంగా రాజమండ్రి వైఎంఏ వైస్ హాస్టల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించుకునే కార్యక్రమం మరియు వృద్ధులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాజమండ్రిలో వైద్య శిబిరం కూడా నిర్వహిస్తూ ఈరోజు ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ రోసయ్య గారి జయంతి అంటే ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ఎక్కడ ఆర్యవైశ్యుడు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కాలరెత్తిని గర్వంగా మేము రోసయ్య గారి వారసులం, రోసయ్య గారి మనుషులం, రోసయ్య గారికి మాకున్న అనుబంధం అని చెప్పి ప్రతి ఒక్కరూ నెమరు వేసుకునే విధంగా ఆయన జీవితంలో అనేక సంఘటనల్ని మనం అందరం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావుడు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకోవడం, ఆయన జ్ఞాపకం తెచ్చుకోవడం, ఆయన చేసినటువంటి మంచి పనుల్ని అందరికీ భవిష్యత్ తరానికి తెలియజేయడానికే ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలని మనం చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మన రాజమహేంద్రవరంలో రోసయ్య గారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆయన హైదరాబాద్లో ఎన్నాళ్ళు ఉన్నప్పటికీ, లేదా ఆయన సొంతూరు తెనాలి దగ్గర వేమూరు దగ్గర ఎన్నాళ్ళు ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి వస్తే ఎంతో ప్రేమగా మమకారంగా కొన్న మనుషులందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో వచ్చే ఔత్సాహిక రాజకీయ నాయకులందరికీ కూడా ప్రోత్సహిస్తూ, అది కులమా మతమా అని కాకుండా ఎవరైతే ఆ కాంగ్రెస్ పార్టీ జెండాని పట్టుకున్నవారో కార్యకర్త అయినా సరే నాయకుడైనా సరే వారిని అందరినీ సమానంగా చూస్తూ వారికి సరిగ్గా రాజకీయాల్లో ముందుకు వెళ్ళే విధంగా ప్రోత్సహించినటువంటి అనేక సంఘటనలు రాజమహేంద్రవరంలో ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గురించి ఇవాళ జయంతి సందర్భంగా ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, వివిధ కేంద్రాల్లో ఆయన జయంతి ఉత్సవాలని అలా ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. అలాగే రోసయ్య గారి మెమరబుల్ ట్రస్ట్ ఒకటి హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మెమరీ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మరి బాధ్యతలు తీసుకున్నాం అందరం. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదవాళ్ళకి ఉపకారం జరిగే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి స్నేహితులందరం కూడా ఆలోచన చేశాం. ఈరోజు మన రోసయ్య గారిని స్మరించుకోవడం అంటే మనల్ని మనం గుర్తించుకోవడమే. కారణం రోసయ్య గారు ఈ రాష్ట్రానికి, దేశానికి ఏ రకమైనటువంటి సేవలు చేశారో, ఏ రకమైనటువంటి లోటు బడ్జెట్ లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర వహించారో, ఆయన ప్రతిసారి కూడా ఎవరికైనా సరే ఒక క్రమశిక్షణ గల మరి ఆర్థికవేత్తగా ఆయన పేరు తెచ్చుకున్నారు. భారతదేశంలోనే 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆయన ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా బాధపడకుండా ఆ సంతోషంతోనే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఎందుకు కారణం ఏంటంటే ₹1 కూడా లోడ్ బడ్జెట్ లేకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్ తరాలకి ఈ రాష్ట్రాన్ని దిక్సూచిగా ఉండే విధంగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టే విధానం అందరికీ నచ్చుతుంది. అనేక ముఖ్యమంత్రుల దగ్గర ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసి అనేక మంది సేవలకి అనేక మందికి మన సహాయం చేసినటువంటి వ్యక్తి. అనేక రాష్ట్రాల్లో ఆయనకి ప్రత్యేకంగా స్నేహితులు, అభిమానులు ఉన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్లో కూడా ఆయన అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. అటువంటి మహానుభావుడు వైశ్య కులంలో పుట్టడం, వైశ్యులకి మనకు ఆనాడు మహాత్మా గాంధీ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ మన వాళ్ళతో ప్రయాణం చేయలేదు, వాళ్ళని చూడలేదు. కానీ మనకు తెలిసిన తరం ఎవరన్నా ఉన్నారు అంటే అది రోసయ్య గారే. అంటే గాంధీ గారి తరం, పొట్టి శ్రీరాములు గారి తరం, రోసయ్య గారి తరం. అంటే ఈ 3 తరాల ప్రతినిధులతో మనం స్మరించుకుంటూ ఉంటాం. అలాంటి వ్యక్తి రోసయ్య గారిని స్మరించుకోవడం అంటే మనల్ని మనం మరి గౌరవించుకోవడం అన్న భావన కలుగుతూ మరి వైఎంఈ ఆధ్వర్యంలో, వైశ్య హాస్టల్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం రోసయ్య గారి విగ్రహం నెలకొల్పి ఇక్కడే ఈ జయంత్యోత్సవాల్ని, వర్ధంతి కార్యక్రమాన్ని 10 మందికి సేవ చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి స్నేహితులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నేను కూడా ఈ రోజు దాకా విగ్రహం ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయలేదు. ప్రతిసారి జయంతికి, వర్ధంతికి నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల నేను ప్రత్యక్షంగా ఈ విగ్రహం దగ్గరికి రాలేకపోయాను. ఇవాళ వీరిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి, రోసయ్య గారి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళడానికి మేమందరం ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం 48వ డివిజన్ పరిధిలోని 5వ నంబర్ బస్సు స్టాప్ వద్ద కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రామినీడి మురళి అధ్యక్షతన దివంగత ప్రజానేత వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరై మాట్లాడుతూ కాపు సమాజానికి ఎంతో ఆత్మీయుడైన వంగవీటి మోహన్ రంగా స్మారకంగా ఆయన విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాజమహేంద్రవరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్దల చేతుల మీదుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుమారు 500 మంది స్థానికులు పాల్గొని రంగా సేవలను స్మరించుకున్నారు. అనంతరం సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామినీడి మురళి మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా కాపు సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని, ప్రజాసేవలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాపు సంక్షేమ సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, జనసైనికులు, మహిళలు, ప్రజలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం అధ్యక్షుడు అల్లు శేషు నారాయణ, శ్రీ అజ్జరపు రమేష్, పెండెం రామాజీ, శ్రీ చల్లా ఉమా, మదిన వీరబాబు, కర్రి సాయి, కర్రి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. పుట్టిన తర్వాత నువ్వు అందరినీ కలుపుకుంటూ వెళ్ళగలవా లేదా అన్నది నీ చేతుల్లో ఉంది. అది నీ వ్యక్తిత్వం. ఆ మంచి వ్యక్తిత్వంతో, మంచి ఆలోచనతో అన్ని సామాజిక వర్గాల్ని కూడా కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నివసిస్తున్న ప్రాంతంలోని మత సామరస్యాన్ని ప్రతిబింబించే విధంగా మనం పని చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్న రమేష్ గారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తూ, విచ్చేసిన రంగా గారి యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన యొక్క నైజం కానీ, ఆయన పోరాట పటిమ కానీ, వీటన్నిటిని కూడా మనం కొత్తగా చెప్పనవసరం లేదు. ఆయన ఎంత గొప్పగా జీవించారనడానికి రాష్ట్ర నలుమూలన కూడా ఆయన యొక్క విగ్రహాల్ని ఆవిష్కరించుకోవాలన్న ఒక ఆలోచన వస్తున్న పరిస్థితులు మనం గుర్తు చేసుకుంటే ఆయన యొక్క జీవితం ఎంతమందికి ఆదర్శప్రాయం అన్నది మనం అర్థం చేసుకోగలం. ఆయన యొక్క సామాజిక వర్గంలో పుట్టిన ప్రతి ఒక్కరికి నేను కోరేది ఒకటే, ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నది అన్ని సామాజిక వర్గ సభ్యులు కూడా కోరుకుంటున్నారు, ఆశిస్తున్నారు. అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తా ఉన్నారు. అలాంటి సామాజిక వర్గంలోనే మనం పుట్టాము, అలాంటి మహనీయుల్ని మనం మాట్లాడుకోగలుగుతా ఉన్నాం ఆయన జీవితాల గురించి. అలాంటి వ్యక్తుల ఒక ఆశయాన్ని మన భవిష్యత్ తరాలకు కూడా తెలియచేయాలి అనుకోవడం మన అందరి ఒక అదృష్టం. 1986 డిసెంబర్ 26న వంగవీటి మోహన్ రంగా గారిని గాంధేయవాదంతో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపడం జరిగింది. కానీ వంగవీటి మోహన్ రంగా గారు నిరాహార దీక్ష చేస్తున్న ఆ రోజుల్లో కాపుల గురించి కాదు, కానీ కాపులు వాడని, కాపులు ఆరాధ్య చేయమని ఒక ముద్రేశారు. కానీ కాపుల గురించి నిరాహార దీక్ష చేయలేదు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం నిరాహార దీక్ష చేస్తుండగా, ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద యాంటీగా నిరాహార దీక్ష చేస్తుండగా ఆయన్ని పట్టణ పెట్టుకోవడం జరిగింది. అన్ని కులాల్ని కలుపుకొని, ఎందుకంటే కాపులు అంటే కొంచెం మిగతా కమ్యూనిటీ దేశం భావాలు ఉంటాయి, అది ఉండకూడదు, అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఎక్కడో కాదు, రాష్ట్రం అంతా కాదు, ఈ రాజమండ్రిలో అది చెయ్యాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మొదలుపెట్టి చేస్తున్నా. ఇది సాధారణంగా ప్రతి వార్డులోనూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. ఎమ్మెల్యే గారు ఈ విగ్రహానికి కావాల్సిన స్థలాన్ని, దాని పర్మిషన్ అన్నీ ఆయన చూసుకుంటున్నారు. దానికి అవసరమైనది ఏమన్నా ఉన్నా సరే మా సంక్షేమ సంఘం తరఫున మేము కూడా సహాయం చేస్తారు. మా గౌరవాధ్యక్షులు చెప్పినట్టుగానే మేమందరం కూడా ఇక్కడే కాదు, ఏ వార్డులో ఏం చేస్తున్నా కూడా మేమందరం కూడా మీకు అందరూ సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ, ముందు వరకు కాపు సోదరులందరూ, నేను ఎస్సీ అయినా నాకు ఎక్కువగా కాపు సోదరులతోటే ఉంటాను ఎక్కువగా నాకు. అంటే అలాగైతే ఎస్సీ సోదరులు కూడా నాతోటే ఉంటారు. అందరూ కలగట్టుకొని తీసుకెళ్లాలన్న జయంతోటే మన రామినేని మురళి గారు చెప్పినట్టు అందరూ ఇక్కడ క్యాస్ట్తో పని లేదు, క్యాస్ట్ చూడవలసిన అంత అవసరమో లేదు. నా ప్రయత్నంగా అందరూ సోదరభావంగా వెళ్ళాలని నా ప్రయత్నం. ఈ కార్యక్రమం పెట్టడం వల్ల ఎవరినైనా నొప్పించుంటే మన్నించాలి. కొంతమంది ఫీల్ అవుతున్నారు, ఈడేటి మన కాపు సంఘం సంబంధించి చేయడం ఏంటని. మీరు ఎవరు కలవట్లేదని కలపాలని నా ప్రయత్నం, నన్ను తప్పుగా భావించొద్దు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుపుకునే ఉద్దేశం ఏంటంటే, రంగా గారు అంటే
ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అన్ని వర్గాలని కూడా బడుగు బలహీన వర్గాలు ఆయనకు ఫుల్ సపోర్టు. ఆయన ఎప్పుడు కూడా వాటి గురించి ఆలోచించిన వ్యక్తి. నిజంగా ఆయన ఈరోజు వర్తమాన రాజకీయాలు ఆయన లాంటి వ్యక్తి లేకపోవడం మన రాష్ట్రానికి సంబంధించి చాలా దురదృష్టవంతులు. మనందరం ఘనంగా జయంతి చేస్తున్నాం. అంతేకాదు రామినేని మురళి గారు చెప్పినట్టు నిజంగా ఒక సంఘ అధ్యక్షులు అయి ఉండి ఆయన కాపులకి కాకుండా మిగతా అందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఆయన స్కాలర్షిప్ ఇచ్చి చదివించడం నిజంగా మంచి సౌరభం సార్. ఆయన ఎలా ఉన్నారంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో నేను అంటూ మనతోనే నిత్యం నడుస్తూ ఉన్నారు, వాటిల్లో వచ్చి నిద్రిస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలం నుండి చాలామంది నాయకులు ముట్టుకోవడానికి కూడా భయపడి ఓట్ల రాజకీయం చేసి వదిలేసి పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు మన రాజమహేంద్రవరం అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పూనుకుని అద్భుతంగా పనిచేస్తున్నారు. భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని పురస్కరించుకుని బైబిలు మిషను ప్రెసిడెంట్ బిషప్ డా ఎన్ విజయరాజు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని శానిటోరియం స్వస్థతశాల ఇందిరా కాలనీలోని గోల్డెన్ జూబ్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం కంబాలపేటలోని బైబిలు మిషను కేథడ్రల్ మందిర ఆవరణంలో యాజకులు, క్రైస్తవ విశ్వాసులు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ భారతీయ క్రైస్తవ దినోత్సవ విశిష్టతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా బిషప్ డా ఎన్ విజయరాజు మాట్లాడుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సువార్త ప్రకటించబడక ముందే క్రీస్తు సువార్తను విన్న తొలి దేశాల్లో భారతదేశం ఒకటని పేర్కొన్నారు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైన అపోస్తలుడు తోమా క్రీసే 52లో భారతదేశానికి వచ్చి క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించి క్రీసే 72లో హతసాక్షిగా నిలిచారని తెలిపారు. ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జూలై 3న భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందే అపోస్తలుడు తోమా ద్వారా యేసుక్రీస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు, నిజమైన రక్షకుడని భారతీయులు తెలుసుకుని విశ్వాసాన్ని స్వీకరించారని చెప్పారు. అపోస్తలుడు తోమా నిర్మించిన అనేక ప్రాచీన ప్రార్థనా మందిరాలు నేటికీ ఆ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, క్రైస్తవులందరూ క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరికీ తెలియజేస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవ. డా. ఎన్. సిమియోన్ సుదర్శన్, రెవ. ఎన్. విలియం బెంటిక్, ఎన్. ఉషారాణి, సంఘ పెద్దలు, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభునందు ప్రియులారా, జూలై 3వ తేదీ పరిశుద్ధులైనటువంటి యేసు ప్రభు శిష్యుల్లో ఒకరైన తోమా గారు భారతదేశంలో సువార్త ప్రకటించి తమిళనాడు రాష్ట్ర పరిసరాలలో ఆయన హత్య చేయబడిన దినము, హతసాక్షులయ్యారు అని క్రైస్తవ భాషలో అంటాం. ఆ దినాన్ని మన భారత ప్రభుత్వం గుర్తించి ఈ రోజున ఇండియన్ క్రిస్టియన్ డే అని ప్రకటించింది. కాబట్టి గత కొంత కాలముగా కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రత్యేక సందర్భాన్ని మనం పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. మన దేశము ఇటువంటి ప్రత్యేక దినం మనకిచ్చినందుకు దేశ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన దేశం కొరకు ప్రార్థన చేస్తూ, నిత్యము మన దేశంలో శాంతి సమాధానములు సౌభ్రాతృత్వము ఉండాలని ఆశిస్తూ, క్రైస్తవులందరూ మరింతగా దీవింపబడాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. బైబిల్ మిషన్ కేథడ్రల్ రాజమండ్రి నుండి బిషప్ డాక్టర్ ఎన్ విజయరాజు అనే నేను ఈ సందేశాన్ని మీకు వినిపిస్తున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఒక 4 అడుగులు వెనక్కి జరగండి.
సత్యబాబు గారు అక్కడ వెలిగించకండి, వాళ్ళందరినీ వెనక్కి పంపండి. ప్రభునందు ప్రియులారా, దీపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో